నువ్వు ఆరాధన చేస్తే అది పూర్ణ హృదయముతో సమర్పించేదై ఉండాలి. నీ హృదయముతో నువ్వు అర్పించేదై ఉండాలి తప్ప నీ ఆరాధన అంటే ఉట్టి స్వరము కాదు. నీ ఆరాధన అంటే బిగ్గరగా కేకలు వేయటం కాదు. మనకి యోహాను 4:23-24 ఏమని రాసి ఉంటుందంటే, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఏమని కోరుతున్నాడు? ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. ఆ సమయం ఇప్పుడే వచ్చి ఉన్నది. మరి మనం ఆరాధిస్తున్నామా అండి? సమయం ప్రతి గడియ ప్రతి పూట దేవుని నువ్వు ఆరాధించాలి. ఇప్పుడే అంటే నిన్న కూడా ఇప్పుడే, అది మొన్న కూడా ఇప్పుడే, ఆ ముందు రోజు కూడా ఇప్పుడే. అంటే నీ జీవితం ఇప్పటికి ఒక 40 ఏళ్ళు నువ్వు జీవించి ఉంటే 40 సార్లు ఇప్పుడే వచ్చింది నీకు ఆరాధన స్తుతించాలనేసి. మరి దేవుడిని నువ్వు ఆరాధించావా? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంటే, ఆరాధన అంటే నువ్వు స్వరము ఎత్తి పాటలు పాడేది కాదు. స్వరము ఎత్తి నువ్వు బిగ్గరగా కేకలు వేసేది కాదు. నీ ఆరాధన పరలోకాన్ని కదిలించాలి. నీ ఆరాధన ఆ పరలోకంలో ఉన్న దూతలు ఏకీభవించాలి. అది నీ ఆరాధన.